హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి మన శరీరానికి ఎంతో ఉపయోగపడే కర్రీ అండి. ఇటువంటి కర్రీలు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుందండి. మరి ఏం కర్రీ చూసేద్దాం రండి వీడియోలో. ముందుగా ఒక పావు కప్పు నువ్వులను తీసుకోవాలండి. మిక్సీ జార్లో వేసి 4 వెల్లుల్లి రేఖలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలను వేసి మెత్తగా మిక్సీ పట్టండి. నువ్వులు మిక్సీలో వేసేటప్పుడు మెత్తగానే ఉండాలండి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. జీడిపప్పు పేస్టు, గసగసాల పేస్టు ఉంటుంది చూసారా, మెత్తగా అదే విధంగా ఉండాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి, 3 పచ్చిమిరపకాయ ముక్కలను వేసి వేయించండి. కూరల్లోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురుముకుంటేనే బాగుంటుందండి. అవి కూడా తొందరగా మగ్గుతాయి. బాగా వేగితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన నువ్వుల పేస్ట్ని వేసి 1 గ్లాసు వాటర్ని వేసి బాగా కలిసే విధంగా కలిపేసేయండి. ఇటువంటి కూరలు ఎక్కువగా బాలింతలకు పెడతారండి. బాలింతరాలు కూడా తినొచ్చు అనమాట. మా పిల్లలు పుట్టినప్పుడైతే మా అమ్మగారు నాకు ఎక్కువగా ఈ నువ్వుల కూర, గసగసాల కూర నేను వండించుకుని తినేదాన్నండి. నాకు ఈ 2 కూరలు అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటాయి. బాలింతలు కూడా తినొచ్చు. ఇప్పుడు దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు, ఫుల్ టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 పాయి వెల్లుల్లి రేఖలను ఒలిసినవి కూడా వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. మూత పెట్టేసి ఉడికించండి. అది ఉడికిన తర్వాత ఆయిల్ మనకి పైకి సెపరేట్ అయిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఇంకా బాగా దగ్గరికి అయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర తురుము వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆపేసేయండి. ఈ కమ్మటి నువ్వుల కూర అయితే రెడీ అయిపోయింది. రోజు నువ్వులను తినడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు అందుతాయి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలను కూడా దృఢంగా మారుస్తుందండి. నువ్వులను రోజు తినడం వల్ల వాటిలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని కూడా పెంచుతుందండి. అంతేకాదండి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇటువంటి కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.